హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్రిత వరల్డ్. టుడే రెసిపీ ఇన్స్టాంట్ దోశ బ్యాటర్ లేకుండా దోశ ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఈరోజు మీకు చూపిస్తాను. చూడండి, ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు అటుకులు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అటుకులు బొంబాయి రవ్వని మంచిగా వాటర్తో కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా మిక్సీ చేసుకోవాలి. మనకు దోశ బ్యాటర్ అనేది రెడీ అవుతుంది. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దోశని ప్రిపేర్ చేసుకుందాం. దోశ ప్రిపేర్ చేసుకోవడం కోసం దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మనం దోశని ఇలా వేసుకోవాలి. ఈ దోశ అనేది నార్మల్ దోశలాగా క్రిస్పీగా ఉండదు, మెత్తగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా తినేయొచ్చు. ఇది కొంచెం లావుగా వస్తుంది మనకు దోశ. అందుకని మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి, లేదంటే మాడిపోతుంది, మధ్యలో ఉడకదు. ఇలా దోశని మెల్లిగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనం దోశని తిప్పేటప్పుడు విరిగిపోతుంది, అందుకని మెల్లగా తిప్పుకోవాలి. దోశని ఇలా 2 వైపులు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇప్పుడు మనకి దోశ అనేది రెడీ అయింది. ఇందులోకి మనం ఇప్పుడు పల్లీ చట్నీ రెడీ చేసుకుందాం. పల్లీ చట్నీ కోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని కడాయి బాగా హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక 4 పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు అనేవి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ ఫ్రై అయ్యాక వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక 1/2 కప్పు పల్లీలు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. పల్లీలు అనేవి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి. 1 ఇంచు చింతపండు ముక్కని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు చింతపండు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, పల్లీలు, కొంచెం జీలకర్ర, కొన్ని ఎల్లిపాయలు వేసుకొని కొంచెం రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్సీ చేసుకుంటే మనకి ఇలా చట్నీ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం పోపు వేసుకోవాలి. పోపు కోసం మనం మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులో కొంచెం జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకోవాలి. జీలకర్ర ఆవాలు మంచిగా ఫ్రై అయ్యాక ఇందులోకి 2 ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి బాగా ఫ్రై అయ్యాక కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ముందుగా మనం మిక్సీ చేసుకున్న ఈ పల్లీల పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మన కన్సిస్టెన్సీ బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం థిక్గా కావాలంటే కొంచెం వాటర్, కొంచెం లిక్విడ్గా కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు పల్లీ చట్నీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.